హాయ్ పిట్ లవర్స్. సో చాలా మంది క్వశ్చన్స్ చేస్తారు. ఏంటంటే పప్పీకి ఏం ఫుడ్ ఇవ్వాలి? స్టార్టింగ్ లో 45 డేస్ నుంచి మనం 60 డేస్ వరకు ఏదో సెర్లాక్ అని ఇస్తుంటారు. సెర్లాక్ కంటే బెటర్ ఏంటంటే పప్పీ స్టార్టర్ అని ఇట్లాంటి ఒక పప్పీ స్టార్ట్ ఫుడ్ వస్తుంది అనమాట. ఈ ఫుడ్ ఇట్లా పౌడర్ లో ఉంటది. ఈ పౌడర్ కొంచెం మనం ఒక 3 to 4 స్కూప్ ఏ బ్రీడ్ అయినా పప్పీ స్టేజ్ లో టిల్ 60 డేస్ మనం ఇవి ఇలాగా పౌడర్ లో కలిపి లుక్ వామ్ వాటర్ అంటే కొంచెం వేడిగా చేసి దీంట్లో మిక్స్ చేసి మీరు ఇవ్వాలి. అయితే టైమింగ్స్ ఏంటంటే నార్మల్ గా పప్పీకి ఇచ్చే టైమింగ్స్, ఫుడ్ టైమింగ్స్ 8, 12, 4 అండ్ 8. ఈ 4 టైమ్స్ మీరు ఈ టైంలోనే ఫాలో చేయాలి. ఎందుకంటే దానికి డైజెషన్ కూడా కంప్లీట్ అవ్వడానికి టైం పడుతుంది. సో అస్తమానం కూడా ఇవ్వకూడదు, ఓవర్ ఫీడ్ చేయకూడదు. నార్మల్ గా ఇలాంటి పప్పీ స్టార్ట్ దాంట్లోని వేస్తారు ఎన్ని స్కూప్లు వేయాలి, ఏ బ్రీడ్ కి ఏ ఏజ్ అనేది మీకు ఇస్తారు. ఇది ఏమొచ్చి మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది, పెట్ స్టోర్స్ లో కూడా దొరుకుతుంది. ఇది అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో పప్పీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ ఉంటారు. సో కొంచెం పప్పీ గ్రోత్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇట్లా వాటర్ మిక్స్ చేసి మీరు కొంచెం బాగా లో ఇలా మిక్స్ చేసి బాగా స్పూన్ తోని కలిపేసి ఇవ్వాలి. అయితే దీంట్లో ఇంపార్టెంట్ నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక పౌడర్, గట్వెల్ పౌడర్ అని. ఇది పప్పీ స్టేజ్ నుంచి అండ్ టిల్ మీ డాగ్ లైఫ్ లాంగ్ ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఇది. ఇది 2 to 3 స్కూప్స్ ఇట్లాంటి స్పూన్ ఉంటది. దీంట్లో కొంచెం ఫుడ్ లో మిక్స్ చేసి ఇవ్వాలన్నమాట. ఇది ఏంటంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనమాట, గుడ్ బ్యాక్టీరియా. అంటే మీ చాలా మంది ఏంటంటే పెట్స్ బ్యాక్టీరియా ప్రాబ్లం వల్ల పాస్ లీక్ చేయడం, ఇచ్చింగ్ ఉంటది బాగా. ఇది చాలా మంది స్కిన్ ప్రాబ్లం అనుకుంటారు, అది బ్యాక్టీరియల్ ప్రాబ్లం. సో అది దాన్ని ప్రివెంట్ చేసేది గుడ్ బ్యాక్టీరియా, ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనమాట. గట్వెల్ అనేది చాలా నార్మల్ గా వెటనరీస్ అందరూ కూడా ఇది రికమెండ్ చేస్తారు. ఇది ఇది డైలీ యూజ్ పర్పస్. ఫుడ్ లో ఒక స్పూన్ నుంచి 2 స్పూన్స్ కలిపి ఇవ్వండి. మిక్స్ చేసి ఆ టైంకి పెట్టండి. 4 టైమ్స్ అయినా కూడా ఇవ్వచ్చు, పర్వాలేదు. కొద్దిగా మిక్స్ చేయండి. దీనివల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏంటంటే డీవార్మింగ్ అటు ఇటు అయినా కూడా ఇది కొంచెం మంచిది అనమాట గట్వెల్ అనేది. సో ఇది యూస్ చేయండి.